నుంచి మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేయాలో ఇప్పుడు మీరు చూడండి. బ్యాక్ పార్ట్లో అన్నిటికీ నెక్ దగ్గర మార్జిన్ వచ్చింది, షోల్డర్ దగ్గర మార్జిన్ వచ్చింది, అండ్ ఆర్మ్ హోల్ దగ్గర మార్జిన్. అందరికీ నమస్కారం అండి. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా మా గురువుగారి ఇంటికి వెళ్ళడం జరిగింది. మా గురువుగారు అంటే నాకు ఈ టైలరింగ్ వర్క్ నేర్పించినటువంటి నా దైవ సమానులైనటువంటి మా గురువుగారి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఎన్నో రోజుల నుంచి వెళ్దాం మన యొక్క యూట్యూబ్ ఛానల్ గురించి ప్లస్ మన ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ గురించి మీరందరూ మన క్లాసెస్ నేర్చుకొని మంచి కామెంట్స్, మంచి గురువులాగా ఒక బ్రదర్ లాగా మీరు నన్ను ఎంత ట్రీట్ చేసే విధానానికి ఈ యొక్క సంతోషకరమైన విషయాలన్నీ అన్నయ్యతో షేర్ చేసుకుందామని మా గురువుగారి ఇంటికి వెళ్ళడం జరిగిందండి. అన్నయ్య అంటే మా గురువుగారి కొడుకు అనమాట. అయితే ఇవన్నీ షేర్ చేసుకుందామని చెప్పి ఇంటికి వెళ్ళడం జరిగితే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నయ్యని ఆ పరిస్థితిలో చూసి నాకు చాలా ఏడ్చేశారండి. నాకు అసలు ఏడుపు ఆగలేదు. నేను ఇంత సంతోషంగా అన్నయ్య ఇంటికి వెళ్తే అన్నయ్య అనారోగ్య పరిస్థితులలో అలా మంచాన పడున్నారనమాట. ఆయనకి కిడ్నీలు చాలా ప్రాబ్లం అయ్యి అసలు మనిషి లెగలేని పరిస్థితిలో ఉన్నారండి. అన్నయ్య ఆ స్థితిలో ఉండడం అనేది నాకు, ఎందుకంటే నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం పని చేయాలో నాకు తెలియదు, అంత అవగాహన కూడా లేదు. కొన్ని టైలరింగ్ వర్క్ నేర్చుకుందామా అని చెప్పి ఎన్నో షాపుల దగ్గరికి వెళ్ళానండి. గురువు మాస్టర్స్ని అడిగాను, రిక్వెస్ట్ చేశాను, సార్ అన్న నేర్పించండి, ఎంతో కొంత నేను నేర్చుకుంటాను, మీకు చెప్పిన పని చేస్తాను అని ఏదో ఒక పని నేర్చుకోవాలన్నట్టుగా నాకు చేస్తే, కానీ ఎవ్వరు కూడా అలాగా నేర్పించడానికి ముందుకు రాలేదండి. నన్ను ఎంకరేజ్ చేయలేదు ఎవరు కూడా. సో ఏంటో దేవుడే నాకు మా గురువు గారిని కల్పించారేమో అని ఇప్పటికీ కూడా ఒక మిరాకిల్ అయిన విషయం అండి అది. ఎందుకంటే అది ఒక సడన్గా మా గురువుగారు కలవడం జరిగింది, ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది, నా పరిస్థితి మొత్తం చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన ఏంటంటే, నీకు ప్రతిది కూడా ఒక్కటి పాయింట్, చిన్న పాయింట్ నుంచి ఈరోజు మీ అందరికీ ఫ్రీగా టైలరింగ్ క్లాసెస్ నేర్పించేంత వరకు నన్ను ఇట్లా తయారు చేశారండి ఆయనని. ఈరోజు నేను తినే ప్రతి ఒక్క తిండి ఆయన పెట్టిన భిక్షే, నేను వేసుకున్న బట్టలు కూడా ఆయన పెట్టిన భిక్షే. ఆ గురువుగారు నాకు దొరకకపోయినట్టుంటే నా లైఫ్ అనేది అసలు లేనే లేదు. అసలు నేను ఎందుకు పనికిరాని వాడిని అసలు చెప్పాలంటే. అంత గొప్పగా నన్ను ఎంకరేజ్ చేశారండి. మంచిగా చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో మా గురువుగారు ముందుంటారు. అలా ఎంకరేజ్ చేసిన వాళ్ళల్లో నేను కూడా ఒకడిని అనమాట. ఈరోజు మీ అందరికి నేర్పించేంత స్థాయికి ఎదిగానంటే అది మా గురువుగారు పెట్టిన భిక్షేనండి. సో మా గురువుగారు, వారి కుటుంబం ఇంత బాధల్లో ఉన్నందుకు నేను చాలా చాలా బాధపడుతున్నాను. అన్నయ్యకి ఆ పరిస్థితిలో నేను చూసి తట్టుకోలేకపోయానండి. నేను నేర్చుకునే సమయంలో అన్నయ్య నాకు ఎంతో ఎంకరేజ్ చేసేవారు. ఎందుకంటే నేను ఆ టైంలో ఫుడ్ అనేది ఉండకపోతుంటుండే, కొంచెం స్ట్రగుల్లో ఉండేవాడిని అనమాట. ఆ టైంలో అన్నయ్య తెచ్చుకునే బాక్స్లో సగం అన్నం నాకు పెట్టి ఆయన సగం తినేవారు అనమాట. ఎప్పుడైనా మా గురువుగారు నన్ను తిట్టేవారు, ఎప్పుడైనా సరే అంటే సరిగా కుట్టట్లేవు ఎందుకురా అని తిట్టేవారు, అరిచేవారు, సీరియస్ అయ్యేవారు. ఆ టైంలో నేను కొంచెం బాధపడేస్తా ఉంటే అన్నయ్య నన్ను ఓదార్చి, నువ్వు మంచిగా వర్క్ చేస్తావు, మంచిగా టాలెంట్ ఉంది నీ దగ్గర అని నాన్న అంటూ ఉంటారు, సంజయ్ నువ్వు బాధపడమాక, నాన్న నిన్ను తిట్టాడంటే నీ దగ్గర చాలా టాలెంట్ ఉందని తిట్టారు, అంటే నువ్వు ఇంకా బాగా నేర్చుకోవాలని, నువ్వు ఇంకా మంచి డెవలప్ అవ్వాలని నాన్నగారు నీ మీద అలా కోపడ్డారు. కానీ నువ్వు అంటే మంచి అభిప్రాయం ఉంది నాన్నగారు, కానీ అట్లా ఎంకరేజ్ చేశారనమాట. సమ్ టైమ్స్ నేను రూమ్కి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే బాధలు అసలు అప్పుడు అంతే ఎక్కువ, నేను వర్క్ నాకు సరిగా రాదు, అంత శాలరీస్ కూడా అంటే అప్పుడు ఎంతో పేమెంట్స్ ఉండేటివి, పీస్ రేట్లు అనమాట. అంత కూడా నేను కుట్టేటోడు కాదు, స్లోగా వర్క్ చేసుకునేవాడిని స్టార్టింగ్ టైంలో. రూమ్ రెంట్ కోసం అని చెప్పి మనీ హెల్ప్ చేశారు మంచిగా. ప్రతి విషయంలో మనీ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ ప్రతి దాంట్లో అన్నయ్య నాకు ఎంతో సహాయపడ్డారండి. కానీ ఈరోజు అన్నయ్య ఆ పరిస్థితిలో ఉండడం చూసి నేను డిసైడ్ అయ్యాను, అన్నయ్యకి నేను కూడా సహాయపడాలని డిసైడ్ అయ్యాను. సో నా కష్టార్జితంతో అన్నయ్యకి ఎంతో కొంత ఉపయోగపడాలి. అన్నయ్య వాళ్ళ పిల్లలు ఇద్దరు చిన్న ఆడపిల్లలండి, స్కూల్కి వెళ్ళట్లేరు వాళ్ళు. పాపం స్కూల్ ఫీజు కట్టలేదని చెప్పి వాళ్ళు స్కూల్కి కూడా వెళ్ళటలేరు అనమాట. సో వాళ్ళ స్కూల్ ఫీజు కన్నా వాళ్ళ చదువుకి, వాళ్ళు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు నా తరపు నుంచి ఎంతో కొంత సహాయపడాలని నేను డిసైడ్ అయ్యాను. సో మీ అందరికీ నా రిక్వెస్ట్, ఇంత ఇదిగా మీకు చెప్తున్నానంటే నా రిక్వెస్ట్ మీకు ఏం చెప్తున్నానంటే, గురువుగారికి కుటుంబానికి సహాయం చేయాలండి.
దానికి మీరు కూడా తోడైతే ఇంకా పెద్ద సహాయం అందుద్దని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను అడిగే మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరు కూడా ఫ్రీగా ఏమి ఇవ్వద్దు. మనీ అనేది ఫ్రీగా ఏమి వద్దండి. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చినా చేసినా అదేంటంటే ఇన్ని రోజులు నేను ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా చెప్పి మళ్ళీ సడన్గా ఇట్లా మనీ అడగడం అనేది నాకు మంచిగా అనిపించట్లేదు. సో పరిస్థితులు అనేది ఈ విధంగా ఉండేసరికల్లా నేను ఇట్లా రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మన ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ నేర్చుకుంటూ మీరు నన్ను ఒక గురువుగా స్వీకరించారు. మీరందరూ నా స్టూడెంట్స్ అయ్యారు. ఒక బ్రదర్ని అయ్యాను. అందరు నన్ను మంచిగా ట్రీట్ చేశారు. ప్రతి ఒక్కరు మంచి కామెంట్లు నన్ను చాలా నాకు మంచి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారనమాట. సో ప్రతి ఒక్కరు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, మన క్లాస్ వీడియోస్ చూస్తూ మీకు నచ్చినంత, మీకు ఇష్టంగా, మనస్ఫూర్తిగా, సంతోషంగా మీకు నచ్చినంత అమౌంట్ ఇవ్వండి. అది క్లాస్ మీరు ఫీజు అనుకుంటారో గురుదక్షిణ అనుకుంటారో మీ ఇష్టం. క్లాస్ చూసి అరే బాగా చెప్తున్నారు కదా, ఎంతో కొంత ఇంత విషయం చెప్పారు కదా, ఎంతో కొంత ఇద్దాంలే, అది మీ ఇష్టం అండి. 50 రూపీస్ అయినా కానీ 100 అయినా కానీ మీ ఇష్టం, అది మీ ఇష్టం. మీరు ఇవ్వలేదని నేను బాధపడను, ఇస్తే ఇంకా సంతోషపడుతున్నా. కాకపోతే మీరు ఇవ్వట్లేరు కదా అని చెప్పేసి అని మన ఫ్రీ టైలరింగ్ క్లాసెస్ అయితే ఆగవండి. క్లాసెస్ అనేది యథావిధిగానే ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కాకపోతే క్లాస్ చూసి ఎంతో కొంత నేర్చుకుంటున్నారు కాబట్టి గురుదక్షిణగా మీకు నచ్చినంత ప్రేమగా ఇవ్వండి. బలవంతంగా వద్దు, ఇంత ప్రేమగా ఇవ్వండి. ఆనందంగా సంతోషంగా ఇచ్చారనుకోండి, 2 ఆడపిల్లల యొక్క చదువు వారికి ఫీజుల కన్నా ఉపయోగపడతాయి. సో నా రిక్వెస్ట్ అదండి. మీరు ఇప్పుడు ఈ వీడియో చూడండి, చూస్తూ ఎంతో కొంత అమౌంట్ అనేది ఈ నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, ఈ నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయండి. మీకు నచ్చినంత, బలవంతం ఏం లేదు. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వేయాలని రూల్ ఏం లేదండి. మీకు ఇష్టం ఉంటేనే వేయండి. మీకు ఇష్టం ఉండి అరే ఇంత చెప్తున్నారు కదా, ఎంతో కొంత సహాయపడదాంలే అని మనస్ఫూర్తిగా మీరు అనుకొని ఇవ్వగలిగితే ఇవ్వండి. మీ ఇష్టం. ఫర్దర్గా అయితే నేనేం మిమ్మల్ని గట్టిగా ఇవ్వాలి, ఇస్తేనే నేను అనేది ఏం లేదండి. నా రిక్వెస్ట్, మీ అందరూ చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి ఫీజు అనుకోండి, గురుదక్షిణ అనుకోండి, మీకు నచ్చినంత ఇవ్వండి. ఓకేనా? సరే, నేను మీకు ఇంత ఇదిగా అడుగుతున్నాను, తప్పుగా అడిగితే కనుక నన్ను క్షమించండి. నా రిక్వెస్ట్ అర్థం చేసుకొని అన్నయ్య కుటుంబానికి హెల్ప్ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను కాబట్టి నా మాట మన్నించి ప్రతి ఒక్కరూ చేయి కలిపి అన్నయ్య యొక్క ఆడపిల్లల యొక్క భవిష్యత్తు నిలబెడదాము. అన్నయ్య ఆరోగ్యానికి, హాస్పిటల్ ఖర్చుల కన్నా ఎంతో కొంత సహాయపడదామండి. ప్లీజ్ అండి, మన వీడియో చూస్తూ మీకు నచ్చినంత అయితే అమౌంట్ అయితే ఇవ్వమని నేను చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాము. సో చూశారు కదండి, బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో. సో బ్యాక్ పార్ట్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. మీరు క్లాత్తో కట్ చేసుకున్నారో, పేపర్ కట్ చేసుకున్నారో, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని తీసేసి సేమ్ ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేయాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసారు కదా మార్కింగ్ అంతా. మీరు ఎవరన్నా డ్రాయింగ్ వేసుకున్నారు లేదంటే మన వీడియోలో ఉంటుంది కాబట్టి కంపల్సరీగా చూసుకోండి. నేను తీసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ మార్కింగ్ ద్వారా సేమ్ బ్యాక్ పార్ట్ని అయితే ఒక పేపర్ అయితే కట్ చేసుకోండి, లేదంటే క్లాత్ అన్న కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే ఏదైతే మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసామో సేమ్ దాని నుంచి మనం ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేయాలో ఇప్పుడు మీరు చూడండి. సో చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇక్కడ సైడ్ అయితే ఓపెన్ పెట్టేసేయండి. ఇక్కడ క్లాత్కి ఇక్కడ ఓపెన్ సైడ్ పెట్టేసేయండి. ఇప్పుడు సేమ్ ఇదే బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పరిచి, అంటే ఇది క్లాత్ అనుకోండి, ఇదే క్లాత్ని ఇట్లా, ఇది కింద రిమైనింగ్ లైనింగ్ క్లాత్ అనుకోండి, వైట్ బోర్డ్ని రిమైనింగ్ లైనింగ్ క్లాత్ అనుకోండి. ఇప్పుడు ఈ యొక్క బ్యాక్ పార్ట్ని యాజ్ టీజ్గా ఈ విధంగా ఇలాగ ప్లేస్ చేసేసేయండి. ఈ విధంగా చేసిన తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ ప్రకారంగా యాజ్ టీజ్గా షోల్డర్ దగ్గర, ఆర్మ్ హోల్ దగ్గర సేమ్గా మార్కింగ్ అయితే చేసేయండి. ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర ఇక్కడ ఒక లైన్ గీయండి. సేమ్ ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్గా గీయండి. తర్వాత ఇక్కడ ఒక టిక్, షోల్డర్ దగ్గర ఒక టిక్ చేసుకోండి మన గుర్తు కోసం. ఓకే, చూసారు కదా, నెక్ నేను కట్ చేసేసాను. ఇక్కడ ఫ్రంట్ దగ్గర బ్యాక్ పార్ట్లో నెక్ అయితే కట్ చేసేసాను కదా, అలాగా.
ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్లో క్రాస్గా ఒక లైన్ అయితే ఇట్లా డ్రా చేసుకోండి. సో చేశారు కదా. చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ అనేది మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్. ఈ 1 ఇంచ్ అనేది ఎందుకనంటే షేప్ బ్లౌజులకి కింద బాక్స్ పీస్ వస్తుంది, అంటే షేప్ బెల్ట్ వస్తుంది. ఈ షేప్ బెల్ట్ అంటే ఏంటంటే ఫ్రంట్ పార్ట్ గట్టిగా పట్టి ఉంచుతుంది అనమాట, సపోర్ట్ చేస్తుంది. సో ప్రిన్సెస్ కట్లో షేప్ బెల్ట్ ఉండదు కాబట్టి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఒక 1 ఇంచ్ అనేది ఈ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సో కింద అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసాము. ఇప్పుడు చూడండి నెక్, ఇది నెక్. ఇంకా సేమ్ బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా వచ్చిందో బ్యాక్ పార్ట్ ప్రకారం యాజ్ టీజ్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో మనం బ్యాక్ పార్ట్లో ఇక్కడ ఏం చేసాము, ఇది 3 ఇంచెస్ అయితే నెక్ డౌన్, నెక్ అనేది 3 ఇంచెస్ పెట్టాం షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్లో. సో ఫ్రంట్ పార్ట్కి ఏం చేశారంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ అయితే వేరియేషన్ అయితే ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ వేరియేషన్ ఎట్లాగంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చి 3 ఇంచెస్ వచ్చింది కదా, ఫ్రంట్ పార్ట్ 3.5 రావాలి. చూసుకోండి, ఫ్రంట్ పార్ట్ వచ్చి 3.5 రావాలి. ఎఫ్ అంటే ఫ్రంట్ 3.5 రావాలి. ఈ 3.5 అనేది ఏ విధంగా మార్కింగ్ చేయాలో ఇప్పుడు మీరు చూడండి. సో ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి కదా. ఇక్కడ అంటే ఇది ఇక్కడ దాకా వచ్చింది నెక్, అంటే బ్యాక్ పార్ట్ ప్రకారంగానే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ ప్రకారంగా ఫ్రంట్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసాం. సో ఇక్కడైతే నెక్ రావాలి. నెక్ రావాలి అనుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ షోల్డర్ కదా, షోల్డర్ దగ్గర నుంచి 3.5 ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. 3.5కి మార్కింగ్ చేశారు కదా, 3.5 మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఈ విధంగా స్ట్రైట్గా లైను ఈ విధంగా డ్రా చేసేయండి. అంటే మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ అయితే వేరియేషన్ ఉంటుంది. ఆ 1/2 ఇంచ్ ఎందుకంటే కొంచెం ఫ్రంట్ పార్ట్కి కొంచెం నెక్ కిందికి వస్తుంది లైట్గా, ఒక 1/2 ఇంచ్. సో ఈ విధంగా తీసి ఇక్కడ నుంచి ఫ్రంట్కి కూడా సేమ్ ఇక్కడ ఈ విధంగా డ్రా చేసేసుకోండి. ఫ్రంట్కి కూడా సేమ్ యాజ్ ఈజీగా ఈ విధంగా డ్రా చేసేసుకోండి. డ్రా చేసారు కదా. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఏంటిది మనకి ఫ్రంట్ డాట్ కావాలి. ఫ్రంట్ డాట్స్ అంటే ఎట్లాగా, ఇప్పుడు ఇది 45 ఇంచెస్ కాబట్టి ఫ్రంట్ డాట్ అనేది మనం మళ్ళీ మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. మనకి ఫ్రంట్ డాట్ అంటే షేప్ బ్లౌజ్ ప్రకారంగా బోట్ నెక్ ప్లస్ ఫ్రంట్ వచ్చి ప్రిన్సెస్ కట్ అనమాట. సో షోల్డర్ చూసారు కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి డాట్ పాయింట్ ఎగ్జాక్ట్గా చూసుకోండి. ఎంత వచ్చింది, 10.5 వచ్చింది. సో 10.5 మనకి మెయిన్ డాట్ పాయింట్ ఒక్కటే కావాలి, కింది సైజు అవసరం లేదు. ఓకే, మెయిన్ డాట్ పాయింట్ ఒకటి. ఇప్పుడు 10.5 వచ్చింది కాబట్టి చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్. ఎందుకంటే చూడండి, మనం ఇక్కడ మార్జిన్ ఉంటుంది పైన కంపల్సరీగా, ఎందుకంటే బ్యాక్ పార్ట్లో మనం ఇక్కడ అన్ని. సో చూడండి, బ్యాక్ పార్ట్లో అన్నిటికీ నెక్ దగ్గర మార్జిన్ వచ్చింది, షోల్డర్ దగ్గర మార్జిన్ వచ్చింది, అండ్ ఆర్మ్ హోల్ దగ్గర మార్జిన్ వచ్చింది, అండ్ సైడ్స్ కూడా మార్జిన్స్ వచ్చేసినాయి, కింద అడుగులు కూడా మార్జిన్ వచ్చేసింది. అంటే ఈ బ్యాక్ పార్ట్లో అన్ని మార్జిన్తో కలిపి బ్యాక్ పార్ట్ అనేది మనం కట్ చేసాం. సో ఇక్కడ ఏంటి, ఆటోమేటిక్గా ఇక్కడ మార్జిన్ అయితే ఉందన్నమాట ఇక్కడ. అంటే ఇది ఒరిజినల్, ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి మెజర్మెంట్ చేయాలంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, ఫ్రంట్ డాట్ పాయింట్ వచ్చి 10.5. సో 10.5కి చూడండి, నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. 10.5కి మార్కింగ్ చేశాను. 10.5 దగ్గర స్ట్రైట్గా ఒక హాఫ్ లైన్ ఈ విధంగా హాఫ్ లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ప్రిన్సెస్ కట్ ఏంటి, ఇక్కడ ఒక పార్ట్ సపరేట్ వస్తుంది, ఇక్కడ ఒక పార్ట్, అంటే ఫ్రంట్ పార్ట్లోనే 2 పార్ట్స్ అనేవి సపరేట్గా వస్తాయి. సో సపరేట్గా వచ్చేది ఎట్లాగా అనేది మీకు డ్రాయింగ్ చేసి చూపిస్తాను. ఫ్రంట్ డాట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ డాట్ విడ్త్, అంటే ఈ మిడిల్ డాట్ అనేది ఉక్స్ పట్టి నుంచి ఎంత విడ్త్లో వస్తుందో ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాసెస్లో అయితే మీకు నేర్చుకున్నారు. సో మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం. యాజ్ టీజ్గా
ఇంకా సేమ్ అంటే ఫ్రంట్ పార్ట్ అంటే కాజా పట్టి నుంచి ఉక్స్ పట్టి నుంచి స్టిచ్కి ఈ విధంగా కొలుచుకోండి. ఎంత వచ్చింది చూడండి, 4 ఇంచులు వచ్చింది. 4 ఇంచులు వచ్చింది కదా. అయితే మీకు ప్రీవియస్ దాంట్లో ఏం చెప్పాను, మనకి బ్లౌజ్లో ఎంత వస్తే అంత 1/2 ఇంచ్ మైనస్ చేసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలని చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, ఏది ప్రిన్సెస్ కట్ క్లాసులో. అయితే 4 వస్తే 3.5కి ఈ విధంగా మార్కింగ్ చేసి ప్లస్ వేస్ట్ దగ్గర ఇక్కడ కింద వేస్ట్ దగ్గర ఎక్స్ట్రా పెంచాం కదా, ఈ పెంచిన దగ్గర స్ట్రైట్ ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఓకే, ఇప్పుడు వేస్ట్ దగ్గర వచ్చేసరికల్లా మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ తగ్గించి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. అంటే వచ్చిన మెజర్మెంట్లో చెస్ట్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ మైనస్ చేసుకొని 3.5 పెట్టాం. అది మళ్ళీ వేస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఈ 3.5లో 1/2 ఇంచ్ మైనస్ చేసి 3 ఇంచ్ పెట్టాం. ఈ ప్రిన్సెస్ కట్లో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఈ డాట్ పాయింట్స్ అనేటివి చూసుకోండి ఒకసారి, ఓకేనా. సేమ్ ఈ విధంగా వచ్చిన మెజర్మెంట్లో 1/2 ఇంచ్ మైనస్ చేసుకోండి. వేస్ట్ దగ్గర ఈ చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి వేస్ట్ దగ్గర ఇంకొక 1/2 ఇంచ్ మైనస్ చేసి ఇక్కడ పెట్టండి. ఏ సైజ్ బ్లౌజెస్కైనా సరే వచ్చిన మెజర్మెంట్ని 1/2 ఇంచు, మళ్ళీ ఇక్కడ వచ్చిన మెజర్మెంట్కి ఇక్కడ 1/2 ఇంచు, ఆ విధంగా మార్కింగ్ అయితే చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనకి సపరేట్గా ఈ సైడ్ పార్ట్ కావాలి, సపరేట్గా సైడ్ పార్ట్ కావాలన్నప్పుడు ఎక్కడ నుంచి తీయాలి, ఎక్కడ మార్కింగ్ చేయాలని ఒక డౌట్ రావచ్చు. దానికి డౌట్ పడాల్సింది ఏం లేదు. మళ్ళీ మనం కొలత బ్లౌజ్ తీసుకుందాం. కొలత బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మనం స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్కి సైడ్ అండర్ ఆమ్ చంక డాట్ వేస్తాం. ఇక్కడ ఆమ్ దగ్గర ఆమ్ డాట్ వేస్తాం కదా, ఈ డాట్ అంటే ఈ చెస్ట్ పాయింట్ ఇక్కడ ఈ కార్నర్ పాయింట్ దగ్గర నుంచి ఈ డాట్ ఏ సైజులో వచ్చిందో ఒకసారి మెజర్మెంట్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. సో ఇదే మెజర్మెంట్ ప్రకారంగా మనం తీస్తున్నాం కాబట్టి కొలత బ్లౌజ్ ప్రకారంగా మీరు చేస్తే కొలతలో ఎంత సైజ్ అయితే ఉందో అంతే సైజ్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఎంత 2.5 వచ్చింది కదా, 2.5 యాడ్ చేసేస్తున్నాం. సో కొలత బ్లౌజ్లో ఈ ఆమ్ డాట్ ఎంత సైజు, ఇక్కడ ఈ చంక చివరి నుంచి ఈ ఆమ్ డాట్ వరకు ఎంత సైజులో ఉందో చూసుకొని మెజర్మెంట్ చేసుకొని ఆ మెజర్మెంట్ని ఇక్కడ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి దీనికి ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి. స్ట్రైట్ లైన్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి తీసుకొని ఈ స్ట్రైట్ లైన్ తీసుకున్నారు కదా, మనకి ఇక్కడ రౌండ్ షేప్ రావాలి. ఇప్పుడు టేప్తో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత రావాలి, ఎంత వచ్చింది చూడండి, 5.5 వచ్చింది. ఈ 5.5లో సగం ఎంత, 3.5కి ఒక మిడిల్లో ఒక డాట్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. అయితే ఇక్కడ ఈ ఆమ్ దగ్గర నుంచి ఇట్లాగా దీన్ని కలుపుకుంటూ ఇట్లాగా దీనికి వచ్చేసేయండి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ తీసుకొని ఈ విధంగా చూసారు కదా, ఈ డాట్స్ మొత్తం కలుపుకొని ఇదొక రౌండ్, ఇక్కడ నుంచి ఒక రౌండ్ ఇలాగొచ్చి ఈ రౌండ్ నుంచి ఇలా కిందికి ఇలాగొచ్చేసేయండి. ఒక షేప్ అయితే మీకు యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఈ డాట్ సైజ్ వేస్తాం కదా, ఈ డాట్ సైజు. సో ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచ్ అయితే ఇక్కడ తీసుకోవాలి. 2 ఇంచ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేశారు కదా, మనకి ఎట్లా కావాలి, ఇప్పుడు ఒక రౌండ్ షేప్ అనేది రావాలి. రౌండ్ షేప్ రావాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్మెంట్ అయితే చేసుకోండి. ఎంత వచ్చింది, 5 ఇంచెస్ వచ్చింది. 5 ఇంచెస్లో సగం ఎంత, 2.5. 2.5కి చిన్న టిక్ పెట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు, జస్ట్ 1/2 ఇంచు, ఇక్కడ ఇది 1/2 ఇంచు అనమాట. ఇక్కడ నుంచి ఓకే, ఈ రౌండ్ దగ్గర నుంచి ఇలాగొచ్చి ఈ పాయింట్ దగ్గర ఇక్కడ నుంచి ఇలా బయటికి ఇలా రౌండ్ ఇలాగొచ్చి ఇక్కడ నుంచి ఇలా రావాలి. అంటే ఒక షేప్ ఇట్లాగొచ్చి ఇలా రావాలన్నమాట. చూసారు ఎట్లాగొచ్చిందో, ఇక్కడ 1/2 ఇంచు లోపలికి ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు. అంటే ఈ గీత ఈ స్ట్రైట్ లైన్కి దీనికి 1/2 ఇంచు రావాలి, దీనికి 1/2 ఇంచు రావాలి. సో ఈ విధంగా 1/2 ఇంచు ఇట్లా ఇది రావాలన్నమాట. ఇప్పుడు ఇంకొకటి ఏంటిది, ఫ్రంట్ పార్ట్. అంటే ఇది సపరేట్గా డ్రా చేసేసాం. దీనికి ఏంటిది, ఇంకొక షేప్ రావాలి. షేప్ రావాలి అనుకున్నప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, మనకి ఎంత రావాలి, 4 ఇంచెస్ రావాలి ఒరిజినల్గా మెజర్మెంట్ ప్రకారంగా.
ఒరిజినల్గా 4 ఇంచెస్ రావాలి, మనకి 3.5 ఇచ్చాము ఇక్కడ. 3.5 ఇచ్చాము. ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఈ పార్ట్కి, ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఈ పార్ట్కి ఒక 1/2 ఇంచ్కి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా. చేసిన తర్వాత ఈ పాయింట్ దగ్గర నుంచి, ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ నుంచి 2.5కి ఒక మార్క్ చేసుకోండి. అలాగే కింది కూడా 2.5 మార్క్ చేసుకోండి. 2.5 మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టాం కదా, ఎక్కడైతే 2.5కి మార్కింగ్ చేసామో దీన్ని ఇట్లాగా తీసుకొచ్చేసేయండి. అలాగే కింద నుంచి ఇలా తీసుకొచ్చేసేయండి. అంటే ఇలా వచ్చి ఇలా రావాలన్నమాట. చూసారు కదా, ఇది ఒక సైడ్. మీకు కరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ డ్రా చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇది ఒక సైజు. అంటే ఈ రెడ్, మనం ఎక్కడైతే రెడ్ మార్కింగ్ చేసుకున్నామో ఇదంతా దీనిదన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ బ్లూది చేసాం కదా, ఇది దీనిదన్నమాట. ఈ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్లో 2 పార్ట్స్ని ఈ విధంగా. ఈ సైడ్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఒక పేపర్ పెట్టి కట్ చేయడమో, లేకపోతే క్లాత్ని ముందుకు జరిపి వీల్ మార్క్ చేసి యూజ్ చేసి చేయడమో మీకు ప్రీవియస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అదే ప్రకారంగా ఫ్రంట్ పార్ట్ అనేది సపరేట్గా కట్ చేసుకోవాలి. సో ప్రిన్సెస్ కట్ క్లాస్ అయితే మీకు ఆల్రెడీ అయిపోయింది. అందులో ఈ 2 పార్ట్స్ అనేది ఏ విధంగా కట్ చేయాలనేది ఒకసారి మీరు ఆ క్లాస్ అయితే వాచ్ చేయండి. సో బోట్ నెక్ అయితే ఈ విధంగా మనకు కావాల్సింది ఏంటంటే బోట్ నెక్, షోల్డరు, ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి 3.5 రావాలి. బ్యాక్ పార్ట్కి వచ్చి నెక్ వచ్చి 3 ఇంచెస్ కావాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ 3.5, బ్యాక్ పార్ట్ నెక్ 3 ఇంచెస్. సో మనకి మెయిన్ ఏంటంటే బోట్ నెక్ కాబట్టి బోట్ నెక్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే షేప్ బ్లౌజ్ అని కట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ బ్లౌజు అనేది కట్ చేసే విధానం ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరు మన క్లాసెస్ అయితే మిస్ కాకుండా చూడండి. మీకు ఫ్రంట్ పార్ట్ అనేది బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో అడగొచ్చు. మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఆర్మ్ హోల్ మనం కొంచెం డౌన్ తీస్తాం. ఆర్మ్ హోల్ డౌన్ తీసేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి దీనికి ఇట్లా కలుపుకోవాలి. ఈ పైనుంచి ఇట్లాగొచ్చి దీనికి ఇట్లా కలుపుకోవాలి. సో ఫ్రంట్ అనేది కంపల్సరీగా ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అయితే ఎక్స్ట్రా ఫ్రంట్కి లోతు అయితే తీసుకోవాలన్నమాట. దీంతో ఫ్రంట్ పార్ట్ క్లాస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మెయిన్గా మన క్లాస్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే డీప్ నెక్ ప్రకారంగా బోట్ నెక్ అనేది ఏ విధంగా కటింగ్ చేయాలి, ఏ విధంగా మార్కింగ్ చేయాలనేది ఫుల్ ఎక్స్ప్లెనేషన్ మీకు చేశాను. సో దాంట్లో ఏంటంటే మీకు మీరే షోల్డర్ని అయితే ఏ విధంగా మెజర్మెంట్ చేయాలి, ఆ వచ్చిన మెజర్మెంట్ని ఏ విధంగా షోల్డర్ పెట్టాలి, ఆర్మ్ డౌన్ పెట్టాలి, బోట్ నెక్ పెట్టాలి, సింగిల్ షోల్డర్ ఎంత పెట్టాలి అనేది ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బ్యాక్ పార్ట్ అయితే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. గో అండ్ వాచ్. ఓకే, థ్యాంక్ యూ.